ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. వెల్కమ్ టు మిత్ర న్యూస్. వనపర్తి జిల్లాలో 879.80 కోట్ల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో వివిధ అభివృద్ధి పనులకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలకు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రం మండలంలో 40 కోట్లతో బీటీ రోడ్ల నిర్మాణ పనులకు, నూతన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి 510 కోట్లు, నూతన ఐటీ టవర్ భవన నిర్మాణానికి 22 కోట్లు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవన నిర్మాణాలకు 47.50 కోట్లు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి 200 కోట్లు, 30 పడకల ఆసుపత్రి భవనంకు నిర్మాణ పనులకు 11.20 కోట్లు, శ్రీరంగపూర్ ఆలయానికి పర్యాటకంగా అభివృద్ధి పరిచేందుకు 1.5 కోట్లు, 35 కోట్ల వ్యయంతో సిఆర్ఆర్ రోడ్ల పనులు, వనపర్తి నియోజకవర్గంలో గిరిజన ఆవాసాల అభివృద్ధి పనులకు 12.60 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. దీనితో పాటు కాసిం నగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ సమగ్ర సర్వే పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూలు పార్లమెంటు సభ్యులు మల్లు రవి, జిల్లా ఇన్ఛార్జ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఎక్సైజ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, వనపర్తి శాసనసభ్యుల తోడి మేఘారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ జిల్లెల చిన్నారెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, వివిధ శాఖల రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తదితరులు పాల్గొన్నారు. सोमकेतर्गणाध्यक्षो बालचन्द्रो गजाननः षोडशैतानि नामानि यपठेत् यादवे सर्वौषधयः सर्वदस्यानि हरिद्रादि मंगलद्रव्यानि तिथिवार नक्षत्र योग ముక్కనాడు మూకోలే